తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధ నామమును బట్టి ఈ కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా శుభములు. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మరుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏదైనప్పటికీ కూడా స్క్రీన్ మీద మరి ఫోన్ నెంబర్స్ ఇవ్వబడతాయి. అలాగే స్క్రీన్ మీద అడ్రస్, చర్చి అడ్రస్ ఉంటుంది. మీరు ఏ ఆరాధనలో పాల్గొనని వారైతే, ఏ సంఘానికి సభ్యులు కాకపోతే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు మాతో కలిసి దేవుని సన్నిధిలో ఆనందించవచ్చు, ఆరాధించవచ్చు. చక్కటి వర్తమానాల ద్వారా ఆత్మీయంగా మరింతగా మిమ్మల్ని బలపరచడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో ఏకీభించవచ్చని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరమగీతాలలో నుండి 2వ అధ్యాయము 6వ వాక్యమును చదువుకుందాము. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకునిచున్నాడు అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ 2 చేతుల గురించి సొలొమోను, పరమగీతాలు రాసింది సొలొమోను కీర్తనలు కొన్ని రాశాడు. అలాగే సామెతలు గ్రంథాన్ని, అలాగే ప్రసంగిని, అలాగే పరమగీతాలు రాసింది సొలొమోను ఇక్కడ ఏమంటాడు అంటే, అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకునిచున్నాడు అని షోలమతి మాట్లాడుతున్నట్లుగా ఈ మాటలని మనము చూడగలుగుతున్నాము. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి అని అంటే బైబిల్ గ్రంథములో ఎడమ చెయ్యి అని అన్నప్పుడు పాత నిబంధన అని జ్ఞాపకం చేసుకోవచ్చు. కుడి చెయ్యి అని అన్నప్పుడు క్రొత్త నిబంధన అని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమున్నాయి పాత నిబంధన గ్రంథములు? ఏమున్నాయి అంటే, పాత నిబంధన గ్రంథములో ఎన్నో విజయ కార్యాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ఎన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలు పక్షమున ఏమైతే మేలులు చేశాడో, అంతేకాకుండా ఇశ్రాయేలుకి ఏమైతే వాగ్దానాలు ఆయన అందించాడో ఆ వాగ్దానాలు నేటికి కూడా మన పట్ల నెరవేరుతున్నాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆపదలో ఉన్నప్పుడు మనకి ఆ వాగ్దానాలు పనిచేస్తున్నాయి అని పాత నిబంధన గ్రంథము మనకు తెలియజేస్తున్నది. అలాగే క్రొత్త నిబంధన ఏం తెలియజేస్తున్నది అంటే, కుడి చెయ్యి నన్ను కౌగిలించుకునిచున్నది అంటే, కుడి చెయ్యి అనగా ఆదరణ,
అనగా నెమ్మది. ఈ క్రొత్త నిబంధన నిన్ను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. పాపిని సైతము దగ్గరికి తీసుకునేది ఏది అంటే క్రొత్త నిబంధన. పాత నిబంధన మరి ఎడమ చెయ్యి ఆ తల కింద ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు పాత నిబంధన చదివినప్పుడు కాస్త భయం వేస్తుంది. ఏమిటా భయము అంటే ధర్మశాస్త్రాన్ని చదివిన, 10 ఆజ్ఞలు చదివిన, కట్టడలు విధులు అవి చదివిన కాస్త దేవుడు అంటే మనకి భయం వేస్తుంది. అప్పుడు మనం ఎక్కడ ఈ మాటలు చదివి ఆయన ప్రేమకు దూరం అయిపోతామేమో అని ప్రభు ఏం చేస్తున్నాడు అంటే కుడి చేత మనల్ని కౌగిలించుకుంటున్నాడు, అనగా దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు క్రొత్త నిబంధన చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఈ తప్పిపోయిన కుమారుడు క్రొత్త నిబంధనలో మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, తప్పిపోయిన కుమారుడు ఇంటి నుండి దూరం అయిపోతాడు. చానాళ్ళకి మరలా అతను తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడిని కౌగిలించుకుంటున్నాడు, అనగా అది క్రొత్త నిబంధనలో మాత్రమే ఉన్నది. అనగా అతడు నన్ను కుడి చేత కౌగిలించుకుంటున్నాడు, అనగా తండ్రి కుమారుడిని ఏ విధంగానైతే కౌగిలించుకుంటున్నాడో మన ప్రభువు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆ విధముగా మనల్ని కౌగిలించుకుంటున్నాడు. ఈ ఎడమ చేయి కుడి చేయి తల్లి బిడ్డలను పోలికగా కూడా కనబడుతుంది. ఒక తల్లికి బిడ్డకి పోలిక, అనగా ఒక తల్లి బిడ్డకు పాలు ఇవ్వడానికి తల కింద ఒక చేయి వేస్తుంది, మరొక చేత్తో కౌగిలించుకొని పాలిస్తుంది. అలాగే మన ప్రియ ప్రభు సంఘాన్ని ఒక బిడ్డలాగా పోషిస్తున్నాడు, అలాగా ఒక బిడ్డలాగా మన దగ్గరికి తీసుకుంటున్నాడు. కనుక సంఘము ద్వారా మనల్ని బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ నెమ్మది కలగజేస్తున్నాడు. కనుక ఎడమ చెయ్యి కుడి చెయ్యి అంటే ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. అంత మాత్రమే కాదు, మరొక మాట గనక మనము ఆలోచన చేస్తే దావీదు కీర్తన 23వ కీర్తన 4వ వాక్యములో ఒక మాట ఉన్నది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, కారణం నీ దుడ్డు కర్రయు నీ దండమయు నన్ను ఆదరించును అనే మాటలను మనం చూడగలుగుతున్నాం. అనగా ఈ ఇక్కడ వ్రాసిన మాట చూస్తే కొన్ని పర్యాయాలు మన జీవితంలో గాఢాంధకారము అనగా సమస్యల వలయాలు చుట్టుకుంటూ ఉంటాయి. ఈ సమస్యల వలయాలలో మరి మనకేంటి ఆధారం, మనకేంటి నిరీక్షణ అంటే దేవుని యొక్క మాటలే మనకు నిరీక్షణ, దేవుని గ్రంథమే మనకు ఆధారం. కనుక దావీదు ఒక మాట అంటాడు, ఏమిటి అంటే నా త్రోవకు అదే వెలుగు, నా పాదములకు దీపమై ఉన్నది. దేవుని యొక్క మాటలు మనకు దీపము లాంటివి, మనకు త్రోవకు వెలుగు లాంటివి. గాఢాంధకారం మనల్ని వలయంలాగా చుట్టుకున్నప్పుడు ఇక్కడ 2 జ్ఞాపకం వస్తున్నాయి. ఏమిటి అంటే దుడ్డుకర్ర ఒకటి, దండం ఒకటి. దుడ్డుకర్ర దేనికి అంటే గొర్రెలు మేపేటప్పుడు ఆ గొర్రెల మీదకి తోడేళ్లు వస్తూ ఉంటాయి. ఆ తోడేళ్లను పారద్రోళాని అన్నా, అనగా శత్రువులను సంహరించాలి అన్నా కాపర్ దగ్గర ఎప్పుడూ కూడా దుడ్డుకర్ర ఉంటుంది. అలాగనే గొర్రెలను మేపడానికైనా, కాయడానికైనా, పోషించడానికైనా, నడిపించడానికైనా ఏం కావాలి అంటే దండము కావాలి. ఈ 2 కర్రలు కాపర్ దగ్గర ఉండాలి. అలాగనే 2 చేతులని ఎలా మాట్లాడుకున్నామో, 2 గ్రంథాలని ఎలా మాట్లాడుకున్నామో ఈ 2 కూడా ఒకరివే. 2 గ్రంథాలు కూడా ప్రభువే అయినట్లుగా, 2 చేతులు కూడా ఒకరివే అయినట్లుగా, 2 కర్రలు కూడా ఒకరివే. ఎవరివి అంటే కాపరివి. కనుక ఆ కాపరి ఏం జ్ఞాపకం వస్తుంది? దుడ్డు కర్ర అన్నప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది? శత్రువులను దండించడం, శత్రువులను పారదోలడం. పాత నిబంధన గ్రంథములో మన శత్రువులని దేవుడు జయించే దేవుడు మన పక్షానున్నాడు. ఏ మాత్రం కూడా భయపడనవసరం లేదు. శత్రువును జయించగలిగిన దేవుడు మన పక్షానున్నాడు, ఏ మాత్రం కూడా కలవరం చెందనవసరం లేదు అని జ్ఞాపకం వస్తుంది. క్రొత్త నిబంధన ఏం జ్ఞాపకం వస్తుంది అంటే శత్రువుని ప్రేమించగలిగిన దేవుడు మనకున్నాడు. పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ 2 కూడా మనల్ని ఏం చేస్తున్నాయి అంటే గాఢాంధకారపు లోయలో అనగా సమస్యలలో గాని, వేదనలో గాని, కష్టాలలో గాని దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం ఉందో చూసారా, ఆ మాటలు వినినప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది, మనలో నిరీక్షణ కలుగుతుంది, మనలో ధైర్యం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒక చేత్తోనేమో ఆయన ఎడమ చెయ్యి తల కింద ఉన్నది అన్నాడు, మరొక చేత్తో అతడు నన్ను కౌగిలించుకొనిచున్నాడు అని అన్నాడు. అనగా సంఘం మీద ఆయన అపారమైన కృప ఏ విధంగా ఉన్నది, అలాగే మన మీద కూడా ఆయన అపారమైన కృప ఏ విధంగా ఉన్నది అనే మాటలని మనం ఇక్కడ ధ్యానం చేయగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే యేసు ప్రభువారు ఒక రోజున ఒక ఉపమానం చెప్పారు. లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుండి 37 వచనాలు గనక మనం చదవగలిగినట్లయితే ఆ లూకా సువార్తలో రాసినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఆ ఉపమానం మత్తయి గాని, మార్కు గాని, యోహాను గాని వ్రాసి ఉండలేదు. మరి లూకా వ్రాశాడు. ఎందుకు అంటే యేసు ప్రభువారు ఒక రోజున దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగాడు.
అడిగినప్పుడు యేసుప్రభు చెప్పారు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, ఇలాగుండాలి అలాగుండాలి అని చెప్తే ఆ యవనస్తుడు అన్నాడు కదా, నేను అన్నీ కూడా చేస్తున్నాను కదా అని అన్నప్పుడు కనుక ప్రభు ఏమన్నారు అంటే నీ పొరుగువాడిని ప్రేమించాలి అంటే అతను అన్నాడు, నా పొరుగువాడంటే ఎవరు అని అన్నప్పుడు యేసుప్రభు చక్కని ఎక్స్ప్లెయిన్ చేశారు. నీ పొరుగువాడు ఎవరై ఉన్నారు అని చెప్తూ యేసుప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి దిగుతున్నాడు అంటే యెరికోకి దిగుతున్నాడట. యెరూషలేము అనగా అది పర్వతాల మీద కట్టబడిన పట్టణం, అనగా బండరాళ్ళు ఉంటాయి, దాని మీద ఒక్కొక్క అడుగు వేసుకొని వెళితే అనగా సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో ఉన్నది యెరూషలేము. అలాగే ఆ వ్యక్తి ఎక్కడికి దిగుతున్నాడు అంటే అతను ఒక యెరికోకి దిగుచున్నాడంట. యెరికో అనగా సముద్ర మట్టానికి 250 అడుగుల మీటర్లు పల్లములో ఉన్నది, అనగా యెరూషలేముకి 27 కిలోమీటర్ల దూరములో ఉన్నది ఈ యొక్క యెరికో అనేది. యెరికో అనేది బైబిల్లో మనం చూస్తే అది శాపగ్రస్తమైన పట్టణం. యెరూషలేము 48వ కీర్తన 2వ వచనం చూస్తే ఉన్నది కదా, మహారాజుని యొక్క పట్టణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యెరూషలేములో ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని రాస్తాడు కీర్తనకారుడు. కనుక ఆయన యెరూషలేములో ఉన్నాడట. అయితే ఎక్కడికి దిగుతున్నాడు అంటే యెరికోకి దిగుతున్నాడు. యెరికో బైబిల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా గానీ శాపగ్రస్తమైనదిగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఆనాడు ఏమయ్యారు అంటే యెరికోను జయించగలిగారు అద్భుతకరంగా. ఎలాగోను జయించగలిగారు అంటే అది చాలా పురాతనమైనది, అది మరి విగ్రహారాధనతో కూడిన పట్టణం. ఇశ్రాయేలీలు కానాను వెళ్ళాలి అంటే ఫస్ట్ గా యెరికోను వాళ్ళు జయించాలి. యెరికోని ఎలా జయించాలి అంటే దేవుడు యెహోషువతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే రోజుకు ఒక పర్యాయం చొప్పున, 2వ రోజు ఒకసారి, 3వ రోజు ఒకసారి యెరికో చుట్టూ ఏమవ్వాలి అంటే మీరు రౌండ్ వేయాలి. 4వ రోజు గాని, 5వ రోజు గాని, 6వ రోజు గాని అందరూ కూడా మౌనంగా ఉండాలి. యెరికో చుట్టూ కూడా తిరగాలి. 7వ రోజు మాత్రం మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఆ కోటను మీరు బ్రద్దలైపోవాలి అంటే, యెరికోలో మీరు ప్రవేశించాలి అంటే, అనగా మీరు కానాను వెళ్ళాలి అంటే మొదట ఏం జయించాలి అంటే యెరికోను జయించాలి. యెరికో అనగా ఈ లోకములో పతనావస్థకు సాదృశ్యంగా ఉన్నది. కనుక ఇశ్రాయేలీలట 6 రోజులు 6 పర్యాయాలు రోజుకు ఒక రౌండ్ చొప్పున తిరిగారు. 7వ రోజు మాత్రం బాకానాదులు, కొమ్ములు, నాదములతో వాళ్ళు ఏమయ్యారు అంటే యెరికో చుట్టూ కూడా తిరగటం ప్రారంభించారు. దేవుడు అపజయాలని జయాలుగా మార్చగలిగిన దేవుడు. యెరికో గురించి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కనుక వాళ్ళు యెరికోని ఏమయ్యారు అంటే వాళ్ళు జయించగలిగారు. యెరికో అనగా శాపగ్రస్తమైనది. ఒక వ్యక్తి అని ఇక్కడ వ్రాస్తున్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడ దిగుతున్నాడు అంటే యెరికోకు దిగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి నేనైనా కావచ్చు, ఆ వ్యక్తి నీవైనా కావచ్చు, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. యెరూషలేము నుండి ఎక్కడ దిగుతున్నాడు అంటే యెరికోకు దిగుతున్నాడు. యెరూషలేము అనగా భక్తి కలిగినటువంటి జీవితము, యెరికో అనగా భక్తిహీనతగా సాదృశ్యము. కనుక ఒకేసారి ఎవరు కూడా దిగిపోరు. నిదనదానంగా ఆత్మీయమైన జీవితంలో ఒకేసారి ఆరాధనకి ఎవరు దూరం కారు, ఒకేసారి ప్రార్థనకి ఎవరు కూడా దూరం కారు, ఒకేసారి రొట్టె ద్రాక్షారసానికి ఎవరు కూడా దూరం కాదు. అలాగునే నిన్ను సాతాను కూడా ఒకేసారి దేవునికి నిన్ను దూరంగా చేయడు. మరి ఎలాగోనే చేస్తున్నాడు, నిదనదానంగా వాడి యొక్క సంచిలో నిన్ను వేయడానికి, వాడి భ్రమలో నిన్ను పడవేయడానికి యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఆత్మీయత ఉన్నది, యెరూషలేములో చక్కటి ప్రార్థనలు ఉన్నవి, మంచి సహవాసం ఉన్నది, పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. యేసుప్రభు చెప్పిన ఉపమానము చాలా, ఇది మనందరి ఆత్మీయమైన జీవితానికి ఉపయోగకరమైనది. యెరూషలేము నుండి దిగుతున్నాడట. ఎక్కడి వరకు దిగాడు అంటే యెరికోకి తను దిగుతున్నాడంట. కానీ దారి మధ్యలో ఎవరున్నారు అంటే అతనికి దొంగలు పొంచి ఉన్నారు అని రాస్తున్నాడు. దొంగలు అనగా సాతానుడు, అనగా వాడు దారి మధ్యలో పొంచి ఉన్నాడు. బైబిల్లో పేతురు రాస్తాడు, ఏమన్నాడు అంటే వాడు గర్జించే సింహం వలె పొంచి ఉన్నాడు అని రాస్తున్నాడు. గర్జించే సింహం ఏ విధంగానైతే ఎగబడుతుందో ఈ రోజున మన మీదకి సాతానుడు ఆ విధంగా ఏమవుతున్నాడు అంటే పొంచి ఉన్నాడు. మనల్ని మింగాలి, మన ఆత్మీయ స్థితి నుండి మనల్ని పతనావస్థలోనికి మనం తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో. అయితే యెరూషలేము నుండి యెరికోకి అతను ఏమవుతున్నాడు అంటే దిగుతూ ఉండగా అతను దొంగల చేతులలో పడిపోయాడట.
ఆ దొంగలు మొత్తము కూడా దోచుకున్నారు. ఏం దోచుకున్నారు? తన వస్త్రాలను దోచుకున్నారు, తన విలువైనటువంటి వస్తువులను దోచుకున్నారు, తన దగ్గర ఉన్న ధనమును గాని, వెండిని గాని, బంగారమును గాని దోచుకున్నారు. దోచుకోవడమే కాదు, అతన్ని ఎలా వదిలేశారు అంటే కొరప్రాణముల చేత విడిచిపెట్టారు. అనగా అటు బ్రతకలేడు, ఇటు చచ్చిపోలేడు. కనుక అటు ఇటు కానివాడిగా ఈ రోజున సాతానుడు మనల్ని చేసేది ఎలాగో చేస్తున్నాడు అంటే అటు ఇటు కానివాడిగా. బైబిల్లో 7 సంఘాలలో ఒక సంఘంతో ప్రభు మాట్లాడతారు. లవోదికే సంఘంతో ఏమన్నారు అంటే, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా గనక ఉన్నట్లయితే నా నోటు నుండి ఉమ్మి నేను వేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడలారా, మనల్ని ఎలా చేస్తున్నాడు అంటే అటు వెచ్చగా దేవుడిలో లేకుండా, ఇటు చల్లగా ఇటు లోకములో లేకుండా, ఎటు కాకుండా ఇటు లోకం సగము ఇటు దేవుడు సగము లాగా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే వాడు మనల్ని ఆ విధంగా చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తుండగా ఈ మాటలు గమనించినట్లయితే, కనుక యెరూషలేము నుండి యెరికో దిగాడు, మధ్యలో దొంగల చేతులు పడ్డాడు, అనగా సాతాను చేతిలో చిక్కుకున్నాడు. ఎందుకు దిగవలసిన పరిస్థితి వచ్చింది? యేసు ప్రభువారు అక్కడ ప్రాముఖ్యంగా ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకు దిగవలసి వచ్చింది? ఆత్మీయ స్థితిలో 1 సంవత్సరం ఉన్నాడా, లేక 2 ఏళ్ళు ఉన్నాడా, ఒక 3 ఏళ్ళు ఉన్నాడా, ఎంతో కాలం ఉన్నాడు. ఆ భక్తి బోరు కొట్టిందా? ఎందుకు దిగిపోవాలనిపించింది? అయితే దిగిపోయాడట. అతను దిగుతుండగా దొంగల చేతుల్లో పడి ఉండగా అక్కడ ఎవరు కూడా లేరు. అటువైపుని ఎవరు వెళ్తున్నారు అంటే ఆ మాటలో గనక మనం చదివినట్లయితే ఒక యాజకుడు వెళ్తున్నాడంట. ఎవరు ప్రక్క నుండి అంటే ఈ వ్యక్తి ప్రక్క నుండి ఒక యాజకుడు వెళ్తున్నాడట. యాజకుడు వెళుతూ ఉండగా ఆ యాజకుడు చూస్తున్నాడట, కానీ అతని దగ్గరికి రాలేదట. తన గాడిద మీద వెళ్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు, ఆగలేదు, అతనిని పరామర్శించలేదు. కారణం ఏమిటి అంటే యాజకుడు అని అనగానే బైబిల్లో మన జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే పాత నిబంధనలో కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఏమిటి పాత నిబంధనలో? బలులు, అనగా బలులు, దహన బలులు దేవునికి అర్పించేవాళ్ళు అన్నాడు. అనగా ఒక యాజకుడు వచ్చాడు, ఆ దగ్గరికి వచ్చాడు గాని అతను ఏమాత్రం కూడా పరామర్శించలేదు అని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ వ్యక్తి మాత్రం ఎలా ఉన్నాడు అంటే యెరూషలేము నుండి యెరికోకి దారి మధ్యలో ఉన్నాడు, కొట్టుమిట్టాడుచున్నాడు. ఎవరైనా నా దప్పికి తీరుస్తారేమో, ఎవరైనా నాకు దాహం ఇస్తారేమో, ఎవరైనా నన్ను పరామర్శిస్తారేమో అని అనుకుంటున్నాడు. యాజకుడు అనగా తెల్లటి అంగీ వేసుకున్నాడు. యాజకుడు అంటే యాజకత్వం చేసేవాడు, బలులను పాత నిబంధన గ్రంథంలో అర్పించేవాడు. ఎవరైనా గనక పాపం చేసి, ఎవరైనా గనక తప్పు చేసి బలులు గనక తీసుకొస్తే యాజకుడు అంటే ఒక మాట చెప్పాలి అంటే దేవునికి ఆ మనుషులకి మధ్యవర్తి లాంటి వాడు. ఆ బలులు తీసుకువెళ్ళి ఆ బలులను దహన బలిగా అర్పించి సగం దేవునికని, సగం యాజకుడికని, సగం వచ్చిన వారికని ఇలాగున పంచేవాడు. అనగా ప్రజల పక్షం నుండేవాడు ఎవరంటే యాజకుడు. మన యేసు ప్రభువారు కూడా హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు అని ఉంది. కానీ ఇక్కడ వ్రాయబడిన యాజకుడు లాంటి వాడు కాదు. కష్టం వస్తే చూసి వెళ్ళిపోయేవాడు కాదు, ఆదరించకుండా పరామర్శించకుండా వెళ్ళిపోయేవాడు కాదు మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు గురించి మాట్లాడాలి అంటే మన ప్రధాన యాజకుడు మన కొరకు ఏమవుతున్నాడు అంటే ప్రాణం పెట్టడానికైనా, మన ప్రధాన యాజకుడు మన కొరకు కన్నీరు కాచడానికైనా ఈ రోజు మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు తండ్రి యొద్ద కూర్చొని మన కొరకు పాపములో, శోధనలో, వేదనలో, బాధలు ఉన్నామని 24 గంటలు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం కష్టాలు కలిగితే చూడలేక, మనం వేదనలు ఉంటే చూడలేక, నీ వేదన చూడలేక, నీ బాధను చూడలేక మన ప్రధాన యాజకుడు అనబడిన యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన విజ్ఞాపన జరిగిస్తున్నాడు. కానీ ఇక్కడ వెళ్ళిన యాజకుడు ఉన్నాడు చూసారా, ఆ యాజకుడు చూసినట్లుగా చూడనట్లుగా వెళ్ళిపోయాడే గాని ఏంటి పరిస్థితిలో ఉన్నాడని ఏ మాత్రమైనా గాని తన మీద ఏమవలేదు అంటే జాలి పడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యాజకుడు అన్నప్పుడు జ్ఞాపకం వచ్చేది పాత నిబంధన గ్రంథము, అనగా ఎడమ చెయ్యి. అనగా ఏం జ్ఞాపకం వస్తుంది అంటే పాత నిబంధన చెప్పుద్ది గాని అది నిన్ను రక్షించే శక్తి లేదు. యాజకుడు వచ్చాడు గాని అంటే పాత నిబంధన వచ్చింది గాని నిన్ను నీ పాపములో నుండి బలులు అనగా నీ బలులు నిన్ను రక్షించలేవు. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే పతనావస్థలో ఉన్నవాళ్ళు, పాపములో ఉన్నవాళ్ళు దేవుడికి బలులు గనక అర్పించేస్తే నా పాపాలు పోతాయేమో. కనుక నీ పాపాలు ఏమాత్రం కూడా పోవు. నువ్వు బలులు అర్పించినంత మాత్రాన, లేక దహన బలులు అర్పించినంత మాత్రాన, నీవు ఇంకా ఏదైనా ఇచ్చినంత మాత్రాన
పాత నిబంధన చెప్పిందే గాని దగ్గరకు వచ్చి ఒక వ్యక్తిని పరామర్శించలేకపోయింది, ఒక వ్యక్తిని ప్రేమించలేకపోయింది, ఒక వ్యక్తికి పాపం ఎలా తీయాలో చూపించలేకపోయింది, ఆ వ్యక్తి మీద జాలి కూడా చూపించలేకపోయింది. కనుక అటువైపు వచ్చాడంట. యాజకుడు ఏమయ్యాడు అంటే చూసి చూనట్లుగా వెళ్ళిపోయాడు. యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానం. ఆ 2 నిమిషాలకి ఎవరు వచ్చారు అంటే అటువైపున ఒక లేవీయుడు వచ్చాడట. లేవీయుడు